Good afternoon to one and all. I'm dealing with the course of power plant engineering. In that, today's topic is hydroelectric power plant. In third unit, we have two topics: hydroelectric power plant and hydro projects and plants. Okay. In that, first topic is hydroelectric power plant. In that, we will discuss about the water plant, water power or hydrological cycle or flow measurement, drainage area characteristics, hydrographs, storage and pondage, classifications of dams and spillways. And in hydro projects and plants, we'll discuss about the classifications, typical layouts, plant auxiliaries, plant operation, pumped storage plants. So the outline of my presentation is introduction, hydro power plant in India, essential elements of hydro power plant. Introduction, hydroelectric power plant. The water is utilized to move the turbines, which in turn to run the electric generators. సో నేమ్లోని రిప్రజెంట్ చేశారంటే హైడ్రో అంటే వాటర్. సో వాటర్ని యూజ్ చేసుకొని మనం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తాం. సో వాటర్ని యూజ్ చేసుకొని మనకి టర్బైన్స్లో ఎక్స్పాండ్ చేసుకొని ఆ టర్బైన్స్ని మనకి ఎలక్ట్రిక్ మోటార్స్కి ఎలక్ట్రిక్ జనరేటర్స్కి కనెక్ట్ చేసుకొని సో ఎలక్ట్రిక్ జనరేటర్స్ నుంచి మనం ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకుంటామండి. So in hydroelectric power plants, the potential energy of the water stored in the dams get converted into kinetic energy of moving water in the penstock. సో మనకి హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ లో అండి పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ వాటర్, ఆ వాటర్ అనేది మనం డ్యామ్స్ లో స్టోర్ చేసుకున్న వాటర్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ అనేది మనకి కైనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఎక్కడ కన్వర్ట్ అవుతుంది? పెన్ స్టాక్స్ లో కన్వర్ట్ అవుతుంది. ఓకే, and the kinetic energy gets converted into electrical energy with the help of turbine generator. So T stands for turbine, G stands for generator combination. సో మెయిన్గా ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ వాటర్ అనేది మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఎలా కన్వర్ట్ అవుతుంది? పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ స్టోర్డ్ వాటర్ ఇన్ ద డ్యామ్స్ అనేది కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ వాటర్ స్టోర్డ్ ఇన్ ద పెన్ స్టాక్ కింద కన్వర్ట్ అవుతుంది. సో పెన్ స్టాక్ లో ఉన్న వాటర్ లో ఉన్న కైనెటిక్ ఎనర్జీ అనేది పెన్ స్టాక్ నుంచి మనకి టర్బైన్స్ ని కనెక్ట్ చేసుకోవడం వల్ల టర్బైన్స్ లో వర్క్ జరిగి కైనెటిక్ ఎనర్జీ అనేది అగైన్ మనకి ఎలా కన్వర్ట్ అవుతుంది? ప్రెషర్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకేనండి. సో టర్బైన్స్ నుంచి షాఫ్ట్ కి కనెక్ట్ చేసుకుని జనరేటర్ కి కనెక్ట్ చేసుకుంటాం కాబట్టి షాఫ్ట్ అనేది రొటేషన్ బట్టి మనకి జనరేటర్ లో ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుందండి. సో ఇది హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. ఓకే, సో హైడ్రో పవర్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎకనామికల్ అండ్ నాన్ పొల్యూటింగ్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. సో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ వచ్చేటప్పటికి మనకి మోస్ట్ ఎకనామికల్ సోర్సెస్ అండి. ఎందుకని వాటర్ అనేది మనకి ఎప్పుడు లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ సోర్సెస్ అనేవి అవైలబుల్ గా ఉంటుంది. అండ్ వాటర్ నుంచి మనకి పొల్యూటెంట్స్, నాన్ పొల్యూటెంట్స్ అండి. అంటే మనకి ఇప్పుడు వరకు చూసుకుంటే స్టీమ్, డీజిల్ ఆర్ గ్యాస్ టర్బైన్స్ చూస్తుంటే మనకి పొల్యూటెంట్స్ అనేవి ఎక్కువ లార్జ్ అమౌంట్ ఆఫ్ పొల్యూటెంట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. కానీ ఇక్కడ మనం వాటర్ ని యూజ్ చేసుకొని టర్బైన్స్ ని రన్ చేసుకుంటాం కాబట్టి సో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఈజ్ ఏ నాన్ పొల్యూటింగ్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అండి. నెక్స్ట్, పవర్ జనరేటెడ్ ఫ్రమ్ వాటర్ ఈజ్ టర్మ్డ్ యాజ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ. సో వాటర్ నుంచి మనం పవర్ అనేది, ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకుంటున్నాం కాబట్టి సో ఆ ఎలక్ట్రిసిటీని మనం ఏమంటామంటే హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటామండి. సో హైడ్రో ఎలక్ట్రిసిటీ మీన్స్ ఎలక్ట్రిసిటీ జనరేటెడ్ బై హైడ్రో పవర్ ఆర్ బై ద యూస్ ఆఫ్ ద గ్రావిటేషనల్ ఫోర్సెస్ ఫాలింగ్ ఆర్ ఫ్లోయింగ్ వాటర్. సో హైడ్రో ఎలక్ట్రిసిటీని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే మనకి హైడ్రో పవర్ అంటే వాటర్ ని యూజ్ చేసుకొని మనకి అవుట్పుట్ నుంచి వచ్చిన దానికి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకుంటాం. ఆర్ మనకి వాటర్ యొక్క గ్రావిటేషన్ అంటే టాప్ నుంచి మనకి డౌన్ లెవెల్లోకి మూవ్ అవుతుంది కదండి. సో గ్రావిటేషన్ ఫాలింగ్ వాటర్ ఆర్ ఫ్లోయింగ్ వాటర్ ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకుంటామండి. ఓకేనా. సో జనరల్ గా చూసుకుంటే మనకు వాటర్ అనేది 97% ఆఫ్ వాటర్ అనేది ఎర్త్ మీద ఉందండి. ఓకేనా. సో రిమైనింగ్ 3% వచ్చేటప్పటికి మనకి ఫ్రెష్ వాటర్. సో 97% అనేది ఓషన్స్, సలైన్ వాటర్, 3% వచ్చేటప్పటికి ఫ్రెష్ వాటర్ అండి. ఓకేనా. సో అగైన్ ఆ 3% లో 2% వచ్చేటప్పటికి ఐస్ అండ్ పోల్స్ అండి. 0.7% వచ్చేటప్పటికి గ్రౌండ్ వాటర్ అండి. సో ఇక్కడ మనం యూజ్ చేసుకుంటున్న గ్రౌండ్ వాటర్ ని యూజ్ చేసుకొని లేకపోతే రివర్స్ నుంచి, లేక్స్ నుంచి, స్నో నుంచి వాటర్ ని యూజ్ చేసుకొని మనం ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకుంటామండి. ఓకే, సో చూడండి, పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ద స్టోర్డ్ ఎనర్జీ ఇన్ అన్ ఆబ్జెక్ట్ సిస్టమ్ బికాస్ ఆఫ్ ఇట్స్ పొజిషన్ ఆర్ కాన్ఫిగరేషన్. సో పొటెన్షియల్ ఎనర్జీ అనేది మనకి స్టోర్డ్ ఎనర్జీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ లో మనం స్టోర్ చేసుకుంటాం కదండి. సో దాని పొజిషన్స్ ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి వేరీ అవుతుందండి.
So kinetic energy of an object is relative to the moving water and the stationary object in its immediate environment. సో కైనెటిక్ ఎనర్జీ అనేది మనకి మూవింగ్ ఆబ్జెక్ట్స్ వెలాసిటీస్ వేర్ చేసుకొని వేరీ అవుతుందండి. ఓకే, సో చూడండి అడ్వాంటేజెస్ ఆఫ్ వాటర్ పవర్ అండి. సో వాటర్ పవర్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే రన్నింగ్ కాస్ట్ ఈస్ వెరీ లో. సో మనకి కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి రిమైనింగ్ ప్లాంట్స్ తో కంపేర్ చేసుకుంటే. అంటే మనకి రిమైనింగ్ ప్లాంట్స్ అంటే స్టీమ్ టర్బైన్స్ కానీ లేకపోతే డీజిల్ కానీ ఆర్ గ్యాస్ టర్బైన్ తో కంపేర్ చేసుకుంటే వాటర్ యొక్క కాస్ట్ అవైలబిలిటీ అనేది నేచర్ లో లార్జ్ అమౌంట్ లో ఉంటుంది కాబట్టి రన్నింగ్ కాస్ట్ ఈస్ వెరీ లెస్ అండ్ మోర్ రిలయబిలిటీ. ఓకే, నెక్స్ట్ హైడ్రో టర్బైన్స్ కెన్ బి పుట్ ఆఫ్ వెరీ ఈజీలీ. హైడ్రో టర్బైన్స్ మనం ప్లేస్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుందండి. అండ్ మోర్ ఎఫిషియన్సీ దాన్ ద అదర్ ప్లాంట్స్. సో అదర్ ప్లాంట్స్ తో కంపేర్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా వస్తుంది. అండ్ హైడ్రో పవర్ ప్లాంట్స్ ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే వచ్చిన వాటర్ ఎలక్ట్రిసిటీని మున్సిపల్ అండ్ ఇండస్ట్రియల్ వాటర్ సప్లై కింద యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇరిగేషన్ కింద యూజ్ చేసుకోవచ్చు, పవర్ జనరేషన్ నావిగేషన్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, చూడండి అప్లికేషన్స్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ ఫర్ ద జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో మెయిన్ గా మనకి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ని దేనికోసం యూజ్ చేస్తామంటే ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్టోరేజ్ ఆఫ్ ఇరిగేషన్ వాటర్. అంటే మనకి ఇరిగేషన్ కి వాటర్ కావాలి కదండి. సో దానికోసం వాటర్ ని స్టోర్ చేసుకోవడం కోసం కూడా డ్యామ్స్ అనేది యూజ్ చేస్తాం. టు కంట్రోల్ ఫ్లడ్స్ ఇన్ ద రివర్స్. మనకి ఇప్పుడు రైనీ సీజన్స్ లో మనకి రెయిన్ యొక్క ఫాల్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, మనకి మోర్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది స్టోర్ ఉంటుంది రివర్స్ లో. సో రివర్స్ నుంచి మనకి హై లెవెల్ నుంచి లో లెవెల్ కి వస్తున్నప్పుడు ఫ్లడ్స్ అనేవి హక్కర్ అవుతుందండి. ఓకే, సో దాన్ని రిడ్యూస్ చేసుకోవడం కోసం మనం డ్యామ్స్ ని కన్స్ట్రక్ట్ చేసుకొని ఆ డ్యామ్స్ లో స్టోర్ అవుతున్న వాటర్ ని త్రూ అవుట్ ఆఫ్ ద ఇయర్ కి మన ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకుంటామండి. నెక్స్ట్ స్టోరేజ్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ సప్లై. ఓకే, నెక్స్ట్ నావిగేషన్. సో నావిగేషన్ అంటే ఏంటంటే మనకి వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ కి మూవ్ అవడం కోసం మనకి ఏం చేస్తామండి, మనం వాటర్ సోర్స్ ని యూజ్ చేసుకొని మూవ్ అవుతామండి. ఓకేనా, నెక్స్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ మెయిన్ గా దేని మీద డిపెండ్ అవుతుందంటే అండి 2 ఫ్యాక్టర్స్ మీద, వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లో అండ్ డిఫరెన్షియల్ హైట్. సో అంటే ఎంత వాల్యూమ్ ఫ్లో అనేది ఎంత వాల్యూమ్ తోటి మూవ్ అవుతుంది అండ్ ఎంత హైట్ తోటి మనకి మూవ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ సైట్ సెలెక్షన్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. సో మన హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ని మనం చూస్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అనేవి కన్సిడర్ చేస్తామండి. సో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏమేమి కన్సిడర్ చేస్తాము అంటే ఫస్ట్ వన్ ఈజ్ వాటర్ అవైలబుల్. సో మనకి జనరల్ గా వాటర్ అనేది జాగ్రఫికల్ ఏరియాస్ మెట్రోలాజికల్ కండిషన్స్ ఆఫ్ సైట్స్ ని బట్టి వేరీ అవుతూ ఉంటుందండి. సో డైలీ వీక్లీ మంత్లీ అనేది ఫ్లో రేట్ పీరియడ్ అనేది ఇయర్ టు ఇయర్ చేంజ్ అవుతుందండి. అంటే ఫ్లో రేట్ అనేది డేకి చేంజ్ అవుతుంది, మంత్లీ చేంజ్ అవుతుంది, ఇయర్లీ చేంజ్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు రెయినీ సీజన్ కన్సిడర్ చేసుకుంటే మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ స్టోర్ అవుతుంది. అదే మన సమ్మర్ సీజన్ కన్సిడర్ చేసుకుంటే వాటర్ యొక్క ఫ్లో అనేది రెడ్యూస్ అవుతుందండి. సో దిస్ ఎస్టిమేషన్ షుడ్ బి, ఈ ఎస్టిమేషన్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే త్రూ అవుట్ ఆఫ్ ద ఇయర్ ని బేస్ చేసుకొని మాక్సిమం అండ్ మినిమం క్వాంటిటీ ఆఫ్ ద వాటర్. సో మాక్సిమం అనేది మనకి రెయినీ సీజన్ అండి, మినిమం వచ్చేటప్పటికి సమ్మర్ సీజన్ బేస్ చేసుకోండి. సో ఇలా వేరీ చేసుకునేటప్పుడు మనకి డిఫరెంట్ పారామీటర్స్ మీద వేరీ అవుతుంది, హైడ్రో ఎలక్ట్రిక్ పారామీటర్స్ అనేవి ఉంటుందండి. సో ఆ పారామీటర్స్ ని ఏమేమి కన్సిడర్ చేసుకుంటాం, హైట్ అండ్ వాల్యూమ్ పారామీటర్స్ ని కన్సిడర్ చేసుకుంటామండి. నెక్స్ట్ చూడండి స్టోరేజ్ ఆఫ్ వాటర్. సో వాటర్ ని హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ లో స్టోర్ చేసుకోవడానికి మెయిన్ గా వాటర్ రెయిన్ అనేది ఇంపార్టెంట్ అండి. రెయిన్ ఫాల్ అనేది మనకి రెగ్యులర్ గా త్రూ అవుట్ ఆఫ్ ది ఇయర్ అనేది యూనిఫామ్ గా ఉండాలి. సో దానికోసం మనం వాటర్ ని స్టోర్ చేసుకునే దాన్ని మనం రిజర్వాయర్ అంటాం. సో ఈ రిజర్వాయర్ ని కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఫస్ట్ మనం సైట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సో రెయినీ సీజన్ లో మనకి ఎక్సెస్ వాటర్ అనేది స్టోర్ చేసుకోవడానికి రిజర్వాయర్ లో లో రేట్స్ లో ఉన్నప్పుడు కూడా అగైన్ ఈ వాటర్ ని మనం యూటిలైజ్ చేసుకుంటాం. సో లో రెయిన్ ఫాల్ లో ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకుంటాం, హై రెయిన్ ఫాల్ లో ఉన్నప్పుడు వాటర్ ని స్టోర్ చేసుకుంటాం. సో ఆ ప్లేస్ ని మనం రిజర్వాయర్ అంటాం. సో రిజర్వాయర్ లో క్యాచ్మెంట్ ఏరియా అనేది చాలా లార్జ్ గా తీసుకుంటామండి, లార్జ్ ఏరియా కింద కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. సో దానివల్ల వాటర్ అనేది మనకి ఎప్పుడు మినిమం లెవెల్ కి మెయింటైన్ రాకుండా ఉంటుందండి. సో మినిమం మెయింటైన్ చేసుకుంటాం. ఓకేనండి, లో లెవెల్ వరకు మెయింటైన్ చేసుకుంటామండి. ఓకే, దానికన్నా తక్కువగా రెడ్యూస్ అవ్వకుండా మనకి వాటర్ ని స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ ఈస్ హెడ్ ఆఫ్ వాటర్. సో ఇక్కడ హెడ్ వచ్చేటప్పటికి హైట్ ని రిప్రజెంట్ చేస్తుందండి. వాటర్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ అండ్ అట్ సఫిషియంట్ హెడ్ షుడ్ బి అవైలబుల్. సో వాటర్ అనేది ఎప్పుడు లార్జ్ క్వాంటిటీస్ లో అండ్ సర్టెన్ హైట్ లో అనేది ఉండాలండి. సో మనకి పవర్ అవుట్పుట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి అంటే హైట్ అనేది క్వాంటిటీ ఆఫ్ ద వాటర్ ని బేస్ చేసుకొని మనకి రెడ్యూస్ అవ్వాలండి. సో దానివల్ల మనకి టర్బైన్స్ లో మనకి వాటర్ అనేది చాలా ఈజీగా పాస్ అవుతుందండి. నెక్స్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద లోడ్ సెంటర్.
సో మనకి జనరల్ గా మనకి పవర్ ప్లాంట్ అనేది సెటప్ చేసుకునేటప్పుడు లోడ్ సెంటర్ లో మనకి కాస్ట్ ఆఫ్ ఎరెక్షన్ అండ్ ట్రాన్స్మిషన్ లైన్స్ మెయింటెనెన్స్ అనేది ఎప్పుడు మనకి లోగా ఉండాలి. సపోజ్ మనకి పవర్ ప్లాంట్ ఒక ఏరియాలో తీసుకొని అండ్ ట్రాన్స్మిషన్ లైన్స్ అనేది చాలా డిస్టెన్స్ లో తీసుకుంటే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవడానికి ఎక్స్టర్నల్ కాస్ట్ అనేది వైర్స్ యొక్క కాస్ట్ అనేది పడుతుందండి. ఓకేనా. నెక్స్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ అనేది మాక్సిమం అనేది ప్లాంట్ వాటర్ యొక్క అవైలబిలిటీలోనే మాత్రమే చూస్ చేసుకుంటాము. ఓకేనా. సో అందుకన్నా ఎక్కువగా డిస్టెన్స్ లో వాటర్ అవైలబుల్ కన్నా డిస్టెన్స్ లో పెట్టుకుంటే మనకి వాటర్ ని మూవ్ చేసుకోవడానికి కూడా మనకి కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. నెక్స్ట్ యాక్సెసిబిలిటీ ఆఫ్ ద సైట్. మన సైట్ సెలెక్ట్ చేసుకునేది మనకి ఎప్పుడు రైల్ అండ్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కి ఎప్పుడు ఈజీగా ఉండాలండి. కన్స్ట్రక్షన్ ప్లేసెస్ ఇన్ కేస్ ఎక్స్టెన్షన్ చేసుకుంటున్నా కూడా మనకి ఈజీగా ఉండేటట్టు మనకి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ అనేది ఇట్ ఈస్ వెరీ నియర్ టు ది రైల్వేస్ అండ్ రోడ్వేస్ అండి. నెక్స్ట్ ల్యాండ్ ఆఫ్ సైట్ షుడ్ బి చీప్ అండ్ రాకీ. మనం ఏదైతే ల్యాండ్ ని సెలెక్ట్ చేసుకుంటామో క్యాచ్మెంట్ ఏరియాకి వాటర్ ని స్టోర్ చేసుకోవడానికి దట్ ల్యాండ్ షుడ్ బి ఎట్ సర్టెన్ హై హైట్ అండి, కొంత హైట్ లో అనేది ఉండాలి. సో దానివల్ల కన్స్ట్రక్షన్ అనేది చాలా ఎకనామికల్ గా ఉంటుందండి. సో మనం లొకేషన్ అనేది చూస్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్ పొజిషన్ ని బేస్ చేసుకొని కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో ఏమేమి ఫ్యాక్టర్స్ అంటే ఫౌండేషన్ కండిషన్స్. సో ఫౌండేషన్ కండిషన్స్ ఆఫ్ ద ల్యాండ్ అనేది చాలా స్ట్రాంగ్ గా అటైన్ అవ్వాలండి. నెక్స్ట్ హెడ్ ని రిక్వైర్మెంట్ ఆఫ్ హైట్, అంటే హైట్ అనేది ఎప్పుడు హై లెవెల్లోనే స్టోర్ చేసుకోవాలండి. అండ్ డ్యామ్స్ అనేది అరేంజ్మెంట్స్ ఎలా ఉండాలంటే డ్యామ్స్ ఇంటేక్ ఆఫ్ వాటర్, కాండక్ట్స్, సర్జ్ ట్యాంక్స్, పవర్ హౌసెస్ ని మనం అరేంజ్ చేసుకోవాలండి. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ డ్యామ్స్ అండ్ ప్రాజెక్ట్స్ అనేవి మనకి ఎప్పుడు మినిమం లోనే ఉండాలి. ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అండ్ యాక్సెసిబిలిటీ ఆఫ్ ద సైట్. అంటే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అంటే మనం కన్స్ట్రక్ట్ చేసుకునేటప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఎనీ మెటీరియల్స్ అనేది చాలా ఈజీగా ఉండాలండి, సైట్ కి దగ్గరలో ఉండేటట్టు చూసుకుంటామండి. ఓకేనా. సో దీస్ ఆర్ ద వేరియస్ సైట్ సెలెక్షన్స్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ అండి. నెక్స్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్. సో మనకి డిఫరెంట్ ఎలిమెంట్స్ అనేవి కన్సిడర్ చేసుకుంటామండి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ లో. సో ఎలిమెంట్స్ ఏమేంటి అంటే ప్రైమరీ ఎలిమెంట్స్ అండ్ సేఫ్టీ ఎలిమెంట్స్ అండి. సో ప్రైమరీ ఎలిమెంట్స్ ని కన్సిడర్ చేసుకుంటే మనకి డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయండి. సో ఏమేమి ఎలిమెంట్స్ అంటే catchment areas, reservoir, dams, prime movers, draft tubes, power house and equipments. ఓకేనా. సో ఇవి ప్రైమరీ ఎక్విప్మెంట్స్ అండి. అండ్ ప్రైమరీ ఎలిమెంట్స్ ని బేస్ చేసుకొని మనకి సేఫ్టీ డివైసెస్ కూడా యూజ్ చేసుకోవాలండి. అంటే రన్ చేసుకోవడం కోసం ఈజీగా పవర్ ప్లాంట్ అనేది ఈజీగా రన్ చేసుకోవడం కోసం కొన్ని సేఫ్టీ డివైసెస్ కూడా యూజ్ చేస్తాం. సో సేఫ్టీ డివైసెస్ ఏవేంటి అంటే స్పిల్ వేస్, సర్జ్ ట్యాంక్స్ అండ్ ట్రాష్ ర్యాక్స్ అండి. సో ఇవి సేఫ్టీ డివైసెస్. ఓకేనండి. నెక్స్ట్ చూడండి ఒక్కొక్క ఎలిమెంట్స్ గురించి మనం స్టడీ చేస్తామండి. ఓకే. సో చూడండి దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి క్యాచ్మెంట్ ఏరియా అండి. సో క్యాచ్మెంట్ ఏరియాలో ద హోల్ ఏరియా బిహైండ్ ద డ్యామ్, బిహైండ్ ద క్లాంప్ రన్నింగ్ ఇన్ టు ద స్ట్రీమ్ యాజ్ river across which the dam has to be built at a suitable place is called as a catchment area. మనకి క్యాచ్మెంట్ ఏరియా ఎలా సెలెక్ట్ చేసుకుంటామని అంటే ఏంటండి మనకి ట్రైనింగ్ ఏరియాస్ అండ్ రివర్స్ ఆఫ్ వాటర్ స్ట్రీమ్స్ అనేది బిల్డ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉండే సూటబుల్ ప్లేస్ ని తీసుకుంటాం. సో ఆ ప్లేస్ ని మనం క్యాచ్మెంట్ ఏరియా అంటామండి. నెక్స్ట్ వన్ ఈస్ ద రిజర్వాయర్. A reservoir is employed to store water which is further utilized to generate power by running the hydroelectric turbines. సో రిజర్వాయర్ లో మనం వాటర్ ని స్టోర్ చేసుకొని వాటర్ నుంచి ఎలక్ట్రిసిటీ అనేది రన్ చేసుకుంటాం. సో ఎలక్ట్రిసిటీ అనేది రన్ చేసుకోవాలంటే మనకి ఎక్స్టర్నల్ గా మనకి సోర్స్ కావాలి కదండి. సో టర్బైన్స్ ని యూజ్ చేసుకొని మనకి రన్ చేసుకుంటామండి. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ద డ్యామ్. ఓకే. సో a dam is a barrier which confines or raises water for storage or diversion to create a హైడ్రాలిక్ హెడ్. సో డ్యామ్ అనేది మనకి ఒక బ్యారియర్ కింద యాక్ట్ అవుతుందండి. సో దేనికి అంటే వాటర్ స్టోర్ చేసుకున్న దానికి అండ్ ఎంత హైట్ లో స్టోర్ చేసుకున్న దానికి అన్న దానికి మనకి డ్యామ్ అనేది మనకి ఒక బ్యారియర్ కింద యాక్ట్ అయి ఉంటుంది. సో డ్యామ్స్ ఆర్ జనరలీ మేడ్ ఆఫ్ కాంక్రీట్, స్టోన్ మాన్సరీ, రాక్ ఫిల్ ఆర్ టింబర్ పీచ్. సో చూడండి డ్యామ్స్ అనేవి డిఫరెంట్ మెటీరియల్స్ తో కన్స్ట్రక్ట్ చేసుకుంటామండి. ఆ డిఫరెంట్ మెటీరియల్స్ ఏమేంటి అంటే కాంక్రీట్ తోటి, స్టోన్ మాన్సరీ తోటి, రాక్ ఫిల్ ఆర్ టింబర్ తోటి. ఓకేనండి. నెక్స్ట్ కాంబినేషన్. So, a dam is a barrier which confines or raises water for storage or diversion to create a hydrolic head. So, dam అనేది మనకి ఒక బారియర్ కింద యాక్ట్ అవుతుందండి. సో దేనికి అంటే వాటర్ స్టోర్ చేసుకున్న దానికి అండ్ ఎంత హైట్ లో స్టోర్ చేసుకున్న దానికి అన్న దానికి మనకి డ్యామ్ అనేది ఒక
సో కాంబినేషన్స్ మనకి ఏమేమి కాంబినేషన్స్ తీసుకున్నాం అంటే టీజీ కాంబినేషన్ అని ఆల్రెడీ రిప్రజెంట్ చేసుకున్నాం కదండి, టర్బైన్ అండ్ జనరేటర్ అని. సో టర్బైన్ అండ్ జనరేటర్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎనీ పవర్ ప్లాంట్. ఓకేనండి. సో దిస్ కాంబినేషన్ ఈస్ నోన్ యాజ్ ద హార్ట్ ఆఫ్ ద పవర్ ప్లాంట్. సో ఈ కాంబినేషన్ ఏమంటామంటే అండి, దిస్ కాంబినేషన్ ఈజ్ నోన్ యాజ్ హార్ట్ ఆఫ్ ద పవర్ ప్లాంట్ అంటామండి. అంటే దీన్ని బేస్ చేసుకొని మనకి వర్క్ అనేది జరుగుతుందండి. నెక్స్ట్ వన్ ఈజ్ ద టర్బైన్ అండి. So turbine is a very light fan like structure having many number of blades. It has the accessibility to rotate the axis when passes through it. So turbine అనేది చాలా లైట్ వెయిట్ ఫ్యాన్ అనేది కన్సిడర్ లైట్ వెయిట్ ఫ్యాన్ అండి, లైక్ స్ట్రక్చర్ లో ఉంటుంది. ఈ ఫ్యాన్ లో ఏంటంటే మనకి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ బ్లేడ్స్ అనేవి రిప్రజెంట్ చేస్తాయండి. సో ఈ బ్లేడ్స్ అనేవి యాక్సిస్ తోటి రొటేట్ అవుతున్నప్పుడు మనకి వాటర్ అనేది పాస్ అవుతుంది. సో వాటర్ పాసేజ్ వల్ల మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకుంటామండి. నెక్స్ట్ వన్ ఈజ్ ద జనరేటర్ అండి. సో జనరేటర్ ఈజ్ ఎ డివైస్ ఇన్ విచ్ when there is a rotating of a coil between the strong magnetic field, then it produces an alternating current. సో ఇక్కడ మనకి జనరేటర్ లో మనం ఏం చేస్తామంటే అండి, జనరేటర్ అనేది రొటేటింగ్ కాయిల్ కింద తీసుకుంటామండి. సో రొటేటింగ్ కాయిల్ అనేది రొటేట్ అవుతున్నప్పుడు మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండి ఆల్టర్నేటివ్ కరెంట్ అనేది మనం ఆల్టర్నేటివ్ ప్రొడ్యూస్ చేసుకుంటామండి. సో అంటే టర్బైన్స్ రన్ అవుతున్న బేస్ బట్టి కాయిల్ రొటేట్ అవుతుంది. కాయిల్ బేస్ చేసుకుని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బేస్ చేసుకొని మనకి ఆల్టర్నేట్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి. నెక్స్ట్ వన్ ఈస్ ద డ్రాఫ్ట్ ట్యూబ్స్ అండి. సో డ్రాఫ్ట్ ట్యూబ్ ఈజ్ అన్ ఎంప్టీ స్ట్రక్చర్ మేడ్ బినీత్ ద టర్బైన్. సో డ్రాఫ్ట్ ట్యూబ్ అనేది ఒక ఎంప్టీ స్ట్రక్చర్ తో తీసుకుంటాం అండి, టర్బైన్ కి బిఫోర్ తీసుకుంటాం. ఇట్ సర్వ్స్ ఫర్ ద టూ రీజన్స్. సో మెయిన్ గా డ్రాఫ్ట్ ట్యూబ్ ని టూ పర్పసెస్ కోసం యూజ్ చేస్తామండి. ఫస్ట్ పర్పస్ ఈస్ ఇట్ అలో ద టర్బైన్ టు బి సెట్ above tail water level without loss of head to facilitate inspection and maintenance అండి. సారీ. సో మనకి డ్రాఫ్ట్ ట్యూబ్ ఏం చేస్తుందంటే అండి, టర్బైన్ లో మనకి వాటర్ యొక్క లెవెల్ అనేది టెయిల్ లెవెల్లో ఉండేటట్టు లాస్ ఆఫ్ అంటే ఎన్ని లాసెస్ అనేవి అక్కరవ్వకుండా ఉండడం కోసం యూజ్ చేస్తుందండి. అలానే మనం డ్రాఫ్ట్ ట్యూబ్స్ యూజ్ చేసుకొని మనకి టర్బైన్స్ లోపల ఇన్స్పెక్షన్ అండ్ మెయింటెనెన్స్ అనేది చేసుకోవచ్చు అండి. It regains by diffusion action the major portion of the kinetic energy delivered to it from the runner. సో మెయిన్ గా మనకి డ్రాఫ్ట్ ట్యూబ్ లో డిఫ్యూజర్ ని బేస్ చేసుకొని రన్ అవుతుంది. అంటే మెయిన్ గా మాస్ ప్రెషర్ డిఫరెన్స్ వల్ల మనకి వేరియేషన్ అనేది వస్తుందండి. సో ఇక్కడ మనకి కైనెటిక్ ఎనర్జీని డెలివర్ చేస్తామండి మీన్ టర్బైన్ కి. రన్నర్ అంటే ఇక్కడ టర్బైన్ ని కన్సిడర్ చేసుకుంటామండి. నెక్స్ట్ ఇట్ ఇంక్రీజెస్ ద అవుట్పుట్ పవర్. సో డ్రాఫ్ట్ ట్యూబ్ ని బేస్ చేసుకొని మనకి అవుట్పుట్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. It increases the efficiency of the hydro power plant. So efficiency of the power plant అనేది మనకి ఇంక్రీజ్ అవుతుందండి. నెక్స్ట్ ఎలిమెంట్ ఈస్ ద పెన్స్ట్రోక్ అండి. పెన్స్ట్రోక్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ ద పైప్, ద డ్యామ్ అండ్ ద టర్బైన్ హౌస్. సో పెన్స్ట్రోక్ అనేది ఒక పైప్ కనెక్టింగ్ పైప్ అండి. సో దానికి టర్బైన్ హౌస్ కి మధ్యలో తీసుకున్న పైప్ ను మనం పెన్స్ట్రోక్ అంటామండి. ఇట్ హెల్ప్స్ టు ఇంక్రీజ్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద వాటర్ కమింగ్ ఫ్రమ్ ద డ్యామ్. సో మనకి పెన్ స్ట్రోక్ ఏం చేస్తుందంటే కైనెటిక్ ఎనర్జీని వాటర్ ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం డ్యామ్ నుండి పెన్ స్ట్రోక్స్ ని యూజ్ చేస్తాం. సో పెన్ స్ట్రోక్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ వెరీ స్ట్రాంగ్ మెటీరియల్ విచ్ కెన్ సస్టైన్ ద హై ప్రెషర్ వాటర్. సో పెన్ స్ట్రోక్ అనేది మనకి స్ట్రాంగ్ మెటీరియల్ తీసుకుంటాం. ఎందుకని మనకి వాటర్ అనేది హై ప్రెషర్ తోటి మూవ్ అవుతుంది కాబట్టి హై ప్రెషర్ ని కూడా రెసిస్ట్ చేసుకునేటట్టు మనం పెన్ స్ట్రోక్ యొక్క కన్స్ట్రక్షన్ అనేది చూస్తామండి. నెక్స్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ అండి. సో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ చూడండి. సో జనరల్ గా కాంపోనెంట్స్ ఏంటంటే స్టోర్డ్ వాటర్, ఓకే, టర్బైన్, జనరేటర్ అండి. సో చూడండి మనకి వాటర్ ని ఏం చేస్తాము, వాటర్ ని మనం రెయిన్ వాటర్ రివర్ వాటర్ ని స్టోర్ చేసుకుంటామండి. సో రివర్ వాటర్ ని డ్యామ్స్ దగ్గర సర్టెన్ హైట్ లో మనకి స్టోర్ చేసుకుంటామండి. సో వాటర్ స్టోర్ చేసుకున్న దాన్ని హై లెవెల్ టు లో లెవెల్ అనేది మూవ్ చేస్తామండి. సో లో లెవెల్ నుంచి మనకి మూవ్ చేస్తున్న వాటర్ ని మనం ఏం చేస్తాము, టర్బైన్ కి కనెక్ట్ చేసుకుంటాం. సో టర్బైన్ లో మనకి రొటేట్ అవుతూ ఉంటుంది కదండి. సో రొటేట్ అవుతుంటే మనకి ఎలా కైనెటిక్ ఎనర్జీ అనేది మనకి ఎలా కన్వర్ట్ అవుతుందండి, ప్రెషర్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. సో మనకి మూవ్ అవుతున్నప్పుడు షాఫ్ట్ అనేది రొటేట్ అవుతుంది. సో షాఫ్ట్ రొటేట్ అవుతుంటే జనరేటర్ లో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుందండి. అండ్ ఈ టర్బైన్ లో రన్ అవుతున్నప్పుడు కొంత వాటర్ అనేది మనకి డిస్పోజ్ అవుతుంది. సో వాటర్ ని ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకుంటామండి. ఓకే, నెక్స్ట్ చూడండి మెయిన్ కాంపోనెంట్స్.
సో దిస్ ఈస్ ద రిజర్వాయర్ అండి. సో రిజర్వాయర్ లో మనకు వాటర్ స్టోర్ చేసుకుంటాం అన్నాం కదండి. సో దిస్ ఈస్ ద ఇంటేక్ వాటర్. సో దిస్ ఈస్ ద కంట్రోల్ వాల్వ్ అండి. ఓకేనా. సో డ్యామ్ అండి, హై లెవెల్ టు లో లెవెల్ మనకు వాటర్ అనేది మూవ్ చేస్తుంది అన్నాం కదా. నెక్స్ట్ దిస్ ఇస్ ద పెన్ స్టాక్. కాంపోనెంట్స్ చూడండి, టర్బైన్, అవుట్ఫ్లో, పవర్ లైన్స్, పవర్ హౌస్, ట్రాన్స్ఫార్మర్, జనరేటర్. సో దీస్ ఆర్ ద వేరియస్ కాంపోనెంట్స్ అండి. సో చూడండి, వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటంటే, జనరల్ గా మనకి వాటర్ ని స్టోర్ చేసుకుంటాం కదండి. సో డ్యామ్స్ కి వాటర్ లో స్టోర్ చేసుకుంటాం. సో వాటర్ అనేది లెవెల్ హై లెవెల్ టు లో లెవెల్ మూవ్ అవుతుంది కదండి. సో ఎప్పుడైతే మనం కంట్రోల్ గేట్ వాల్వ్ ని ఓపెన్ చేసామో వాటర్ అనేది మూవ్ అవుతుందండి. సో వాటర్ అనేది పెన్ స్టాక్ నుంచి మూవ్ అవుతుంది. సో పెన్ స్టాక్ నుంచి టర్బైన్ లోకి ఎంటర్ అవుతుందండి. సో టర్బైన్ లో మనకి ఏమవుతుందండి, రన్ అవుతూ ఉంటే మనకి ఏమవుతుంది, ప్రెషర్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ అనేది ప్రెషర్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుందండి. సో ప్రెషర్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యేటప్పుడు మనకి షాఫ్ట్ రొటేట్ అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ, షాఫ్ట్ రొటేట్ అవుతుందండి. సో వన్ షాఫ్ట్ అనేది రొటేట్ అవుతుంటే మనకి ఇక్కడ జనరేటర్ లో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఈ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ నుంచి మనకి ఎలక్ట్రిసిటీ అనేది ట్రాన్స్ఫార్మర్ లో స్టోర్ చేసుకుంటాము. సో ఇక్కడ జనరేటర్, ట్రాన్స్ఫార్మర్ అండ్ ట్రాన్స్ఫార్మర్ ఒక ప్లేస్ లో తీసుకుంటాం. సో ఈ ప్లేస్ మొత్తాన్ని పవర్ హౌస్ అంటాం. సో ఈ పవర్ హౌస్ నుంచి వచ్చిన ఎలక్ట్రిసిటీని మనం పవర్ లైన్స్ ద్వారా మనకి ఆర్ గ్రిడ్స్ ద్వారా మనకి పాస్ చేసుకుంటాం. అండ్ టర్బైన్స్ నుంచి మనకి వాటర్ అనేది కండెన్స్ వాటర్ అనేది రిమూవ్ చేసుకుంటాం కదండి. అది అవుట్ఫ్లో ఆఫ్ వాటర్ ని బేస్ చేసుకొని అగైన్ మనకి రివర్స్ ఆర్ డ్యామ్స్ కి మనం మూవ్ చేసుకుంటాం. సో ఇలా మనకి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అనేది మనకి రన్ అవుతుందండి. నెక్స్ట్ సేమ్ అదేనండి, రిజర్వాయర్, పెన్ స్టాక్, ఫుడ్ గేల్, డ్యామ్స్ తీసుకుంటాం, జనరేటర్, పవర్ హౌస్, లాంగ్ డిస్టెన్స్ ఆఫ్ ద పవర్ హౌసెస్ అండి. సో ఒకసారి చూడండి, ఇక్కడ కొంచెం నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో హై హెడ్ లెవెల్ నుంచి వాటర్ అనేది లో లెవెల్ కి మూవ్ అవుతుందండి. ఇక్కడ వాల్వ్ యూస్ చేసుకుంటాం, ప్రెషర్ టన్నల్ బేస్ చేసుకుని ప్రెషర్ మెజర్ చేసుకుంటాం అండి. ఆల్రెడీ మనం సర్చ్ ట్యాంక్ అని చెప్పాం కదండి. సో వాటర్ ని స్టోర్ చేసుకుంటాము, పెన్ స్టాక్ ద్వారా మనకి మూవ్ అవుతుందండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ డ్రాఫ్ట్ ట్యూబ్ ద్వారా వాటర్ ని, టైల్ వాటర్ ని ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకుంటామండి. ఓకే. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ జనరేషన్, కంట్రోల్ రూమ్స్ ద్వారా మనకు ఓవరాల్ గా కంట్రోల్ చేసుకుంటామండి. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ లో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకొని ఎప్పటికప్పుడు పవర్ లైన్స్ ఆర్ ఎలక్ట్రిక్ కేబుల్స్ ద్వారా పాస్ చేసుకుంటామండి. నెక్స్ట్ పవర్ హౌస్ కాంపోనెంట్స్ అండ్ ఎక్విప్మెంట్స్ అండి. సో కాంపోనెంట్స్ అనేవి మనకి యూజ్ చేసిన కాంపోనెంట్స్ అనేవి ఫ్రెండ్లీ అండ్ స్మూత్లీ ఫంక్షన్స్ ఆఫ్ ద పవర్ హౌస్ తీసుకుంటామండి. సో కాంపోనెంట్స్ ఏమేంటి అంటే వాల్వ్స్, పంప్స్, స్పిల్ వేస్ అండ్ స్లచ్ వేస్. ఆల్రెడీ మనం సేఫ్టీ వాల్వ్స్ అనుకున్నాం కదండి. సో సేఫ్టీ వాల్వ్స్ అండి. సో వాట్ ఈస్ మెన్ బై వాల్వ్? ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈస్ యూజ్డ్ టు కంట్రోల్ ద ప్రెషర్ ఆఫ్ ఫ్లో ఆఫ్ వాటర్. సో వాల్వ్ ని యూజ్ చేసుకొని మనకి ప్రెషర్ ఆఫ్ వాటర్ ని మనం రెగ్యులేట్ చేసుకుంటామండి. నెక్స్ట్ వన్ ఈస్ ద పంప్. So this device is used to send water or any fluid from lower potential to higher potential. సో పంప్ ని యూజ్ చేసుకొని వాటర్ అనేది, వాటర్ ఆర్ ఏ ఫ్లూయిడ్ అయినా సరే మనం లోయర్ పొటెన్షియల్ లెవెల్ నుంచి హయ్యర్ పొటెన్షియల్ లెవెల్ కి సెండ్ చేసుకుంటామండి. నెక్స్ట్ వన్ ఇస్ ద స్పిల్వేస్. స్పిల్వేస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ కెనల్ ప్రొవైడ్ బిసైడ్స్ ద డ్యామ్స్. సో స్పిల్వేస్ మనకి డ్యామ్స్ కి బిసైడ్స్ లో మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటామండి. So spillways is used to arrange the excess of accumulation of water on the dam. Because of excess accumulation of water may damage the dam structure. సో స్పిల్వేస్ ని మనం యూజ్ చేసుకొని మనకి ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ ని మనం స్టోర్ చేసుకుంటామండి. సో స్టోర్ చేసుకోవడం వల్ల మనకి డ్యామ్స్ కి ఎట్ ఏ టైం లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ని పాస్ చేసుకోకుండా స్పిల్వేస్ అనేవి ఉంటాయండి. ఇన్ కేస్ వాటర్ అనేది ఎట్ ఏ టైం వాటర్ డ్యామ్స్ ని హిట్ చేసినాయి అనుకోండి, డ్యామ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయండి. ఓకే. నెక్స్ట్ వన్ ఇస్ ద స్లచ్ ట్యాంక్. When there is a sudden close or decrease in pressure due to the control valve, then there is a backflow of water. This creates a high pressure zone in the penstock, due to which it may be burst. This effect is known as water hammering effect. సో చూడండి, మనకి జనరల్ గా మనకి వాటర్ అనేది సడన్ క్లోజ్ కానీ లేకపోతే ప్రెషర్ అనేది రెడ్యూస్ అయింది అనుకోండి, కంట్రోల్ వాల్వ్స్ ని యూజ్ చేసుకుని వాటర్ అనేది బ్యాక్ ఫ్లో అవుతుందండి. సో బ్యాక్ ఫ్లో అనేది జరుగుతున్నప్పుడు హై ప్రెషర్ అనేది పెన్ స్ట్రోక్ లో క్రియేట్ అవుతుంది. సో దాని వల్ల ఏమవుతుందంటే పెన్ స్ట్రోక్ అనేది బర్స్ట్ అవుతుంది. సో ఆ కండిషన్ ని మనం ఏమంటామంటే వాటర్ హ్యామరింగ్ ఎఫెక్ట్ అంటాము. సో దాన్ని రెడ్యూస్ చేసుకోవడం కోసం మనం సర్చ్ ట్యాంక్ ని యూజ్ చేసుకుంటాం. సో టు అవాయిడ్ దిస్, ఏ ట్యాంక్ ఈస్ అటాచ్డ్ టు ద పెన్ స్ట్రోక్ విచ్ స్టోర్స్ వాటర్ ఇన్ ఇట్. అంటే మనం వాటర్ హ్యామరింగ్ ఎఫెక్ట్ ని మనం రెడ్యూస్ చేసుకోవడం కోసం మనం ఒక ట్యాంక్ ని తీసుకున్న ట్యాంక్ ని మనం సర్చ్ ట్యాంక్ అంటామండి. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే పెన్ స్ట్రోక్ కి బిఫోర్ మనం ట్యాంక్ అన్నాం కదండి. సో ఇది బిఫోర్ ట్యాంక్ తీసుకొని దీన్ని సర్చ్ ట్యాంక్ అంటామండి.
సో మనకి ప్రెషర్ రెడ్యూస్ అవుతుంటే వాటర్ అనేది బ్యాక్ ఫ్లో రావడం వల్ల మనకి పెన్ స్టాక్ అనేది డ్యామేజ్ అవ్వకుండా మనకి ఇక్కడే వాటర్ అనేది స్టోర్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ అడ్వాంటేజెస్ చూడండి. నో ఫ్యూయల్ చార్జెస్. సో ఇక్కడ మనకి ఎలాంటి ఫ్యూయల్ అనేది తీసుకోకుండా వాటర్ ని యూజ్ చేసుకుని ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకుంటామండి. లెస్ సూపర్వైజింగ్ స్టాఫ్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, మనకి ఇక్కడ మనకి లార్జ్ ఎక్విప్మెంట్స్ ఏమీ యూజ్ చేయట్లేదు కాబట్టి మనకి సూపర్విజన్స్ కూడా మనకి చాలా తక్కువగా ఉంటుందండి అదర్ ప్లాంట్స్ తో కంపేర్ చేసుకుంటే. మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్ చార్జెస్ ఆర్ వెరీ లో. ఓకే, మనకి ఓకే, నెక్స్ట్ రన్నింగ్ కాస్ట్ ఆఫ్ ద ప్లాంట్ ఈస్ వెరీ లో. సో మనకి ఇక్కడ రన్నింగ్ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుందండి. నెక్స్ట్ ద ప్లాంట్ ఎఫిషియన్సీ డూ నాట్ చేంజెస్ విత్ ఏజ్. సో ప్లాంట్ జనరల్ గా మనకి తీసుకుంటే మనకి స్టీమ్ పవర్ ప్లాంట్స్ కానీ డీజిల్ ఆర్ గ్యాస్ టర్బైన్స్ అనేది దాని యొక్క టర్బైన్స్ బేస్ చేసుకొని ప్లాంట్ అనేది లైఫ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనుకున్నాం. కానీ ఇక్కడ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అనేది ఎంత వేరియేషన్ ఉన్నా కూడా సేమ్ వస్తుందండి ఎఫిషియన్సీ, ఇయర్స్ వేరీ అయినా. ఇట్ టేక్స్ ఫ్యూ మినిట్స్ టు రన్ అండ్ సింక్రనైజ్ ద ప్లాంట్. మనకి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ రన్ చేసుకోవడం కోసం కొంత మినిట్స్ తోటి టైం తీసుకుంటుందండి. అదే గ్యాస్ టర్బైన్స్ అవి తీసుకుంటే మనకి 0.03 సెకండ్స్ లోకి ఓకే అలా రన్ అవుతుందండి. నెక్స్ట్ నో ఫ్యూయల్ ట్రాన్స్పోర్టేషన్ ఈస్ రిక్వైర్డ్. సో ఇక్కడ మనకి ఎలాంటి ఫ్యూయల్ అనేది యూజ్ చేయమండి, వాటర్ ని యూజ్ చేసుకుంటాం కాబట్టి. నో యాష్ అండ్ ఫ్యూయల్ గ్యాస్ ప్రాబ్లమ్స్ అండ్ డు నాట్ పొల్యూట్ ద అట్మాస్ఫియర్. ఇక్కడ మనకి యాషెస్ కానీ ఫ్యూల్ గ్యాసెస్ కానీ మనకి ఏం ఉండదు కాబట్టి మనకి పొల్యూట్ అండ్ అట్మాస్ఫియర్ ని ఎలాంటి పొల్యూట్ చేయమండి. దీస్ ప్లాంట్స్ ఆర్ యూజ్డ్ టు ఫ్లడ్ కంట్రోల్ అండ్ ఇరిగేషన్ పర్పస్. సో ఈ ప్లాంట్స్ ని యూజ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్లడ్ కంట్రోల్స్ అండ్ ఇరిగేషన్ పర్పస్ కోసం మనం యూజ్ చేసుకుంటామండి. నెక్స్ట్ లాంగ్ లైఫ్ ఈస్ కంపారిజన్ విత్ ద థర్మల్ అండ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. సో మనకి లైఫ్ స్పాన్ అనేది థర్మల్ అండ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తో కంపేర్ చేసుకుంటే చాలా లైఫ్ స్పాన్ అనేది మనకి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ కి ఎక్కువగా ఉంటుందండి. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్. ద ఇనిషియల్ కాస్ట్ ఆఫ్ ద పవర్ ప్లాంట్ ఈస్ వెరీ హై. కానీ మనకి కన్స్ట్రక్ట్ చేసుకోవడం కోసం మన ఇనిషియల్ గా కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. టేక్స్ లాంగ్ టైమ్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద డ్యామ్. అంటే మనకి డ్యామ్స్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకోవడం కోసం చాలా టైం అనేది తీసుకుంటుందండి when compared to other power plants. Generally such plants are located in hilly areas far away from the load center and thus require large transmission lines and losses in them will be more. సో జనరల్ గా మనకి ఇక్కడ ఉన్న ప్లాంట్స్ అనేవి హిల్ ఏరియాస్ లో తీసుకోవడం వల్ల మనకి లోడ్ సెంటర్స్ నుంచి ట్రాన్స్మిషన్ లైన్స్ అనేవి లాసెస్ అనేవి చాలా తక్కువ, మోర్ అమౌంట్ ఆఫ్ లాసెస్ అనేవి ఉంటాయండి. నెక్స్ట్ power generation by the hydroelectric power plant is mainly only dependent on nature of phenomena of rain. Therefore, at the time of drought or summer session, the hydroelectric power plant will not work. So, general గా మనకి మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే అండి, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ మెయిన్ గా మనకి నేచర్ ఆఫ్ వాటర్ ఫినామినా మీద బేస్ ఉంటుంది. సో నేచురల్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో మనకి రివర్స్ నుంచి కానీ రెయిన్ నుంచి కానీ వస్తుందండి. సో ఇన్ కేస్ మనం సమ్మర్ సీజన్ తీసుకుంటే మనకి ఏమవుతుంది, సమ్మర్ డ్రాట్స్ తీసుకున్నాం అనుకోండి వాటర్ యొక్క లెవెల్ రెడ్యూస్ అవుతుంది. సో దీనివల్ల మనకి పవర్ ప్లాంట్ అనేది వర్క్ అవ్వదండి. సో దిస్ ద మెయిన్ డిసడ్వాంటేజ్ అండి. ఓకే, సో దీస్ ఆర్ ద వేరియస్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్. ఓకే, నెక్స్ట్ క్లాసిఫికేషన్స్ అండి. జనరల్ గా మనకి డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయండి. సో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ హై హెడ్, లో మీడియం హెడ్ అండ్ లో హెడ్స్ అండి. ఓకే,